వెల్కమ్ బ్యాక్ టు ఆదివారం అతిథి. సో ఆదిత్య గారు, మనం చెప్పండి, మీ మ్యూజిక్ కోసము ఎంత వర్క్ చేస్తారు దాని గురించి? అంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ట్యూన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, చాలా క్యాచ్యూగా అనిపిస్తూ ఉంటుంది. నేను యాక్చువల్గా మ్యూజిక్లో నాది అసలు ఏం ప్రమేయం లేదండి. నేను పనిచేసిన వాళ్ళు మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్పి పట్నాయక్ కానీ, ఎంఎం కీరవాణి గారు కానీ, కళ్యాణి మాలిక్, ఇప్పుడు శ్రీలేఖ, వాళ్ళ దేవిశ్రీ ప్రసాద్, అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు డెఫినెట్గా మ్యూజిక్ అసలు ఒక ఆన్ పార్ ఉంటుంది. నేను సిచ్యువేషన్స్ మాత్రం కొంచెం ఇక్కడ కరెక్ట్గా సాంగ్ వస్తుంది అనుకున్నది కాక దానికి ముందరకో వెనక్కో జరిపి మారుస్తూ ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం వేరే స్టైల్ ఆఫ్ పాటలు చేసే ఛాన్స్ వచ్చిందని నేను అనుకుంటాను. అది నాకేంటంటే స్క్రీన్ ప్లేలో ఒక ఫ్లో డిస్టర్బ్ కాకూడదు, పాట కూడా మధ్యలో వన్ ఆఫ్ ద సీన్స్ లాగా రావాలని నాకు ఆ తాపత్రయమే. అది రైట్ రాంగ్ అని నేను చెప్పలేను కానీ, బట్ నేను అలా ట్రై చేస్తాను. అండ్ కొన్నిసార్లు మాత్రమే, ఎస్పెషల్లీ ఏ శ్వాసలో చేరితే లాంటి సాంగ్ వచ్చిన అప్పుడు మాత్రమే పర్టికులర్గా మోహన్ రాగం కావాలని ఇన్సిస్ట్ చేశాను. అంటే ఆ క్యారెక్టర్ ఉన్న మూడ్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ మ్యూజిక్ థెరపీ ప్రకారం ఆ క్యారెక్టర్ ఒక డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉంటే మోహన్ రాగం పాడితే యాప్ట్గా ఉంటుందని. సో లక్కీగా అది వర్కౌట్ అయింది. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఓకే, అయితే చాలా ఇష్టమైన ఫిల్మ్లోంచి మంచి సాంగ్ చెప్పమంటే ఏ సాంగ్ అనుకుంటారు? ఆ సినిమాల్లో పాటలన్నీ నాకు అన్నీ నచ్చుతాయి. That's okay. కానీ అన్ని బాగా top ఇష్టపడి most ఉంటాయి కదా మనకి ఎప్పటికీ. నాకు పార్క్లో కార్తీక్ పాడిన గుండె సెడి పెంచినట్టుంది బాగా ఇష్టం అండి. అప్కమింగ్ మూవీలోంచి అప్కమింగ్ మూవీలు ఆల్రెడీ చేసిన సినిమాల్లో ఆటలో హోయినా ఏం చాందినిరా పాట బాగా ఇష్టం. అలాగే నేనున్నానులో అఫ్ కోర్స్ చీకటితో వెలిగే చెప్పాను, ఏ శ్వాసలో, రెండు పాటలు బాగా ఇష్టం. మనసంతా నువ్వేలో తూనీగా తూనీగాతో పాటు ఎవరిని ఎప్పుడు తన వల్లలో పాట బాగా ఇష్టం. అంటే నాకు బేసిక్గా ఒక్కొక్క పాట అది పుట్టిన విధానం మీద మమకారం ఎక్కువ. ఆ సాంగ్ తయారవుతున్న ప్రొసీజర్ నేను చూశాను కదా, ఆ ట్రావెల్లో ఉన్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ ఒక్కొక్క సాంగ్కి నాకు ఒక్కొక్క నైస్ మెమరీ ఉండింది. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో అయినా, చంద్రబోస్తో అయినా, సో మిగిలిన రైటర్స్ అయినా, చాలా కొత్త రైటర్లతో కూడా పనిచేశానండి. జిల్లెళ్ళ ప్రసాద్ అని రెయిన్బోలో ఆశ చిన్ని ఆశ అని పాట రాశారు, ఎక్సలెంట్గా రాశారు. ఇప్పుడు గోపరాజు రాధాకృష్ణ అని పార్క్లో రెండు పాటలు రాశారు. నేను ఇందాక చెప్పిన గుండె సెడి పెంచినట్టుందని ఇంకొక సాంగ్ చాలా బాగా రాశారు, కొత్త వాళ్ళు. సో అలాగే శిరాశ్రీ బాయ్ ఫ్రెండ్ కుక్క పిల్లలాగా అని పాట బాగా రాశాడు. పెద్దాడు మూర్తి ఫస్ట్ టైం అన్న సాంగ్. ఇలా అవి పుట్టిన సందర్భాలను బట్టి వాటి మీద మమకారం, అప్పుడు మనం ఉన్న మూడ్ అని. అందుకని నేను అన్నాను అన్ని పాటలు బాగా. చిన్ని ఆశ నన్ను చూసి మాయగా, శ్వాస కొత్త శ్వాస నన్ను చేరి హాయిగా, నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా, నేను వెతికే ఊహలు నన్ను నడిపే నావగా, ఎదురే చేరి ప్రేమించగా. అంటే మీరు మోహన్ రాగంలో ఇవ్వాలి డిప్రెషన్లో ఉన్నప్పుడు అని కొంచెం మ్యూజిక్ థెరపీ తెలుసు కాబట్టి చెప్తున్నారు కదా, అలాగే ఆ లిరిసిస్ నుంచి వచ్చిన లిరిక్స్లో కూడా మీకు కావాల్సిన నా కథకి క్యారెక్టర్కి యాప్ట్గా లేకపోతే నేను ఏ లిరిక్ ఓకే చేయలేదు, ఇప్పటిదాకా చేయలేదు. అండ్ అది ట్యూన్కి కూడా ఆ వర్డింగ్, నాకు సౌండ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎక్కడ ఆడ్గా ఉండకూడదు. సినిమా చూస్తుంటే ఏదో మధ్యలో పంట కింద రాయిపడినట్టు అలా అలా అనిపించకూడదు. నేను ఆ స్మూత్నెస్ కోసమే ట్రై చేస్తాను. అది అంటే ఫైట్ పెట్టినా కూడా మనకి ఎబ్బెట్టుగా ఉండకూడదు అనుకుంటాను. వైలెన్స్ కూడా
దాన్ని ఒక ప్రొజెక్షన్ ద్వారా దాన్ని రేంజ్ని మనం ఎంత కావాలో అంతే వాడచ్చని, ఆ మోతాదే నా లెక్క అంతే. సో చాలా మ్యాథమెటికల్గా ఉంటుంది కాబట్టి నేను అలాగే ట్రై చేస్తాను. బట్ సమ్ టైమ్స్ అది వర్కౌట్ కాదండి. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేయటమే వర్కౌట్ అవుతుంది. స్లోలీ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. అయితే స్టార్టింగ్లో మీరు మెగాస్టార్ని డైరెక్ట్ చేస్తారు అనే టాక్ వచ్చింది, కానీ మరి ఎందుకు అది కార్యరూపం దాల్చలేదంటారు? అలా చాలా సినిమాలు, చిరంజీవి గారి సినిమా ఎస్పెషల్లీ బాగా అందరూ లైక్ చేసాం. జనరల్గా ఆయన్ని అభిమానించి ఇండస్ట్రీకి రాకముందరి నుంచి అట్లా ఒక అభిమానిగా ఉండి, అయితే మా మనసంతా నువ్వే తర్వాత నుంచి 3 సార్లు అనుకోకుండా కుదరలేదండి. ఒకసారి కథ నాకు భయం వేసి, ఆ కథలో ఆయన్ని నేను అనుకున్నట్టు చూపించలేనేమో అని భయంతో ఒక కథ నేను చేయలేకపోయాను. బట్ ఆయనకు నచ్చింది కథ. రెండోసారి నేను ఒక కథ చెప్పాను, మరీ ఇంత కుర్ర వేషాలు నా ఇమేజ్కి ఏజ్కి కరెక్ట్ కాదు అని ఆయన కనిపించి ఆయన చేయలేదు. మూడోసారి ఇద్దరం ఇలా కాదని ఒక రీమేక్ ట్రై చేసాము. అందులో ఏంటంటే మరీ అంటే ఆయన క్యారెక్టర్ అనేసరికి అండి, ఒక లైఫ్ కంటే ఒక లార్జర్ దాన్ స్క్రీన్ ఉండాలి. ఇమేజ్ అన్నది స్క్రీన్ పరిధి దాటి ఇంకో కొంచెం ఎక్కువ ఉండాలి. ఎస్పెషల్లీ ఇందిరా, ఠాగూర్ లాంటి సినిమాల తర్వాత నేను ఆయన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలన్న దాంట్లో నాకున్న కన్ఫ్యూజనే నాకు ఆయనతో సినిమా వర్కౌట్ అవ్వకపోవడం కాదు. నిజంగా చాలా ఇష్టపడి కష్టపడి తీసిన కొన్ని సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచాయి. వాటికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? నేనే అసలు అది ఎవరికి అట్రిబ్యూట్ ఆపాదించరు. అస్సలు తప్పు కూడా అది. ఎందుకంటే డెసిషన్ అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. డైరెక్షన్లో కానీ, ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్కి కానీ మనం తెర మీదకి వెళ్ళి చేయగలిగిన పనులు ఏమి లేవు. సో తెర వెనకాల మనం చేయగలిగిన ఈ 2 పోస్టుల్లో ఏంటంటే రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైం. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ రైట్ డెసిషన్ ఎట్ రాంగ్ టైం, ఇట్ విల్ నెవర్ వర్క్. అలాంటి డెసిషన్ మేకింగ్లో నేను చేసిన తప్పుల వల్లే నేను దాన్ని నష్టపోయాను అంతే. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే ప్రొసీజర్లో సమ్ టైమ్స్ తప్పు కూడా చేశాను, సమ్ టైమ్స్ రైట్ కూడా చేశాను. అది కరెక్ట్ చేసుకునే ప్రొసీజర్లో చేసిన తప్పు ఏంటంటే, నేను రాజ్ అన్న సినిమా ఇంకొకళ్ళు ఎవరో ఆగిపోతే, ఇంకో డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గొడవ వచ్చి ఆగిపోతే నేను కంప్లీట్ చేయటం. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే అది నా పేరు మీదే వస్తుంది. అది నాకు ముందర తెలీదు. బట్ తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పేసేసారు. వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళ సినిమా ఆగకూడదు అనుకున్న తాపత్రయం ఎవరికైనా ఉంటుంది. నా అవసరం కొద్దీ నేను చేసిన తప్పు అది. దాన్ని కరెక్ట్ చేయడానికి నేను ఇండస్ట్రీలో సబ్సే బడా ప్రొడ్యూసర్, ఒక మర్యాదకరమైన బ్యానర్లో పనిచేయాలని కసిగా పనిచేసింది రామానాయుడు గారి దగ్గర. సురేష్ ప్రొడక్షన్స్లో ఎలాగైనా కథ ఒప్పించి నేను అన్కండిషనల్గా రామానాయుడు గారి దగ్గర నేను ఒక సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నది, బట్ ఇంకా కొంచెం డ్రైవింగ్ ఫోర్స్ తోటి మెటీరియలైజ్ చేసింది ముగ్గురు సినిమా. సో అలా ఒక్కొక్కసారి కొంతమందికి అలా మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశం కుదురుతుంది, కుదరదు. సెట్లో మెగాఫోన్ పట్టుకునే ఆదిత్యని ఇంట్లో మెగాఫోన్ ఎవరు పట్టుకుంటారు? నేనే. నాకు నన్ను ఎవరైనా డైరెక్ట్ చేయటం నాకు నచ్చదు. ఎందుకంటే నేనే 7వ క్లాస్ నుంచి కొట్టుకుంటాను డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు సడన్గా మధ్యలో వచ్చి నువ్వు ఇలా చేయి అలా చేయి అంటే నా వల్ల కాదు. అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నా. ఇది అంటే బేసిక్గా మన యాటిట్యూడ్. నేను నా పాపం మా ఫాదరు, మదరు, బ్రదర్స్ వాళ్ళంటే అకస్టమ్ అయిపోయారు. బట్ ఒక బయట ఫ్యామిలీ నుంచి, అసలు ఇలాంటివి ఏమీ తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అకస్టమ్ అవ్వలేకపోవచ్చు. సో అది ఆ డిఫరెన్స్ అన్నది ఉంటుందండి. ఇట్ గోస్. సో తన పేరు, మీ క్యూట్ చిల్డ్రన్ గురించి? మా అబ్బాయి పేరు సత్యవరేణ్య, మా నాన్నగారి పేరు సత్యప్రసాద్, అందుకనే సత్య అందులో నుంచి తత్సవితుడు వరేణ్యం అనే గాయత్రి మంత్రం నుంచి వరేణ్య అని తీసుకొని సత్యవరేణ్య. వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు. విఎన్ ఆదిత్య గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆదివారం అతిథిలో